వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం ఇక్కడ అవార్డ్స్ అండ్ హానర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అవార్డులు మరియు గౌరవాలకు సంబంధించిన అంశాలు, ప్రతి అంశాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచో కాదు, లైక్ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3లో అడిగినటువంటి క్వశ్చన్. ఇదే క్వశ్చన్ని ఇప్పుడు ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్న సపరేట్ టాపిక్లో ఆల్రెడీ మన గత కరెంట్ అఫైర్స్ ఏవైతే మనం డిస్కస్ చేసి ఉన్నామో దానిలో ఆల్రెడీ నేను డిస్కస్ చేసి ఉన్నా. ఓకేనా? సో మన ఎగ్జామ్ నుంచి, మన కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ రిప్లికేట్ అయినాయి. దాని ప్రూఫ్స్ కూడా మీకు కావాలంటే అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేద్దాం. రైట్, సో చూద్దాం. సో 2024కి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతరత్న అవార్డులని ఇచ్చారు. అయితే ఈ అవార్డు పొందినటువంటి వారు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ని అడిగి ఉన్నారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చౌదరి చరణ్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎంఎస్ స్వామినాథన్ అండ్ కర్పూరి ఠాకూర్ అండి. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. సో వీరికైతే ఈ యొక్క అవార్డు అనేటువంటిది రావలేదు. సో భారతరత్న అవార్డుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024కి గాను ప్రజెంట్ చేయలేదు. మిగిలిన వారందరికీ కూడా ప్రజెంట్ చేసింది. వారితో పాటు ఇంకా అడిషనల్గా మనం చూసుకున్నట్లయితే లైక్ ఎల్కే అద్వానీ గారు, దాని తర్వాత తెలంగాణ నుంచి పివి నరసింహారావు గారు. సో పివి నరసింహారావు గారికి ఈ యొక్క భారతరత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ చేయడం జరిగింది అండి. సో చూద్దాం, దాని గురించి చూద్దాం. సో ఈ భారతరత్న అవార్డు అనేటువంటిది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారం. సో భారతరత్న అవార్డ్ ఈజ్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అండి. సో భారతదేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం ఏది అన్నప్పుడు భారతదేశంలో భారతరత్నాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్లేస్లో భారతరత్న ఉంటుంది. సెకండ్ ప్లేస్లో పౌర పురస్కారం చూసుకుంటే పద్మ విభూషణ్ ఉంటుంది అండి, పద్మ విభూషణ్ ఉంటుంది. మూడవ ప్లేస్లో చూసుకుంటే పద్మభూషణ్ ఉంటుంది. దాని తర్వాత ప్లేస్లో ఫోర్త్ క్రైటీరియాలో మనం చూసుకుంటే పద్మశ్రీ అనేటువంటి అవార్డు అయితే ఉంటుంది. ఇది సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం భారతరత్న ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో పద్మ విభూషణ్, థర్డ్ ప్లేస్లో పద్మభూషణ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో పద్మశ్రీ, వెరీ ఇంపార్టెంట్. వీటిపైన క్వశ్చన్స్ తరచుగా అడుగుతూ ఉన్నారు. సో చూద్దాం 2024కి సంబంధించి మరి ఎవరెవరికి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు అంటే, ఒకటి కర్పూరి ఠాకూర్ గారు. సో ఈ కర్పూరి ఠాకూర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి సీఎం అండి, బీహార్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్. అదేవిధంగా వీరు లైక్ మనకి సులభ్ అనేటువంటి ఎన్జిఓని ఏర్పాటు చేసి ఈ సులభ్లో పనిచేసిన కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తిగా కర్పూరి ఠాకూర్ గారిని గుర్తుపెట్టుకోవచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతరత్న నుంచి సత్కరించడం జరిగింది. సో ఇంకొక వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ గారు. సో భారతదేశానికి గతంలో డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి. దానితో పాటు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీకి వన్ ఆఫ్ ద ఫౌండర్గా ఉన్నటువంటి వ్యక్తి అండి. దాని తర్వాత అయోధ్యకు సంబంధించి, రామ జన్మభూమికి సంబంధించి పోరాడినటువంటి వ్యక్తులు వీరు కూడా ఎల్కే అద్వానీ గారు ఉన్నారనేటువంటి అంశం గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అండి, మాజీ ప్రైమ్ మినిస్టర్ వారే పివి నరసింహారావు గారు. సో వీరు వరంగల్కి చెందినటువంటి వ్యక్తి. వీరే భారతదేశంలో కొన్ని రిఫార్మ్స్ని తీసుకొచ్చారు అండి, లైక్ 1991లో. సో 1991వ సంవత్సరంలో ఎల్పిజి రిఫార్మ్స్ అనేటువంటి తీసుకొచ్చారు. లైక్ లిబరలైజేషన్ కానీ, ప్రైవేటైజేషన్ కానీ, గ్లోబలైజేషన్ కానీ అనేటువంటి ఒక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి రిఫార్మ్స్ని పివి నరసింహారావు గారు తీసుకురావడం జరిగింది అండి. ఇది ఒక గొప్ప విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. మంచి ఆర్థికవేత్త, మంచి దౌత్యవేత్త, పలు భాషలు తెలిసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. తెలంగాణ నుంచి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్, భారతరత్నాన్ని పొందారు. ఇంకొక వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. సో ఈయన యూపీకి చెందినటువంటి వ్యక్తి. సో గతంలో వారు ప్రైమ్ మినిస్టర్గా కూడా విధులను నిర్వహించారు. సో వీరికి భారతరత్న అవార్డుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది, అందజేయడం కూడా జరిగింది. ఇంకొక అంశం ఎంఎస్ స్వామినాథన్ గారు. సో వీరు ఇటీవల మరణించడం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త. దానితో పాటు భారతదేశంలో హరిత విప్లవాన్ని
తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరగడానికి కృషి చేసినటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారు. అందుకోసమే వారిని ఏమని పిలుస్తాము అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా పిలుస్తూ ఉంటాం. సో హరిత విప్లవ పితామహుడిగా ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలుస్తూ ఉంటాం. క్లియర్ కదా? సో వెరీ 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 ఇంపార్టెంట్. ఈయన గురించి తరచుగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో వీరికి కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ఇచ్చి సత్కరించడం జరిగింది. సో టోటల్గా 5 మెంబర్స్కి అయితే ఇచ్చారు. మొట్టమొదటిసారిగా అయితే 3కి ఇస్తామని అనౌన్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇద్దరిని కలిపి టోటల్గా 5 మెంబర్స్కి భారతరత్న అవార్డుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024కి సంబంధించి ఇవ్వటం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. తరచుగా క్వశ్చన్స్ వస్తాయి వాటిపైన. ఓకేనా? ఇంకొక అంశం మనం చూద్దాం. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023 బ్యాడ్మింటన్లో ఎవరికి ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్ని గ్రూప్ 3లో అడగడం జరిగింది. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023 గాను బ్యాడ్మింటన్ విభాగానికి ఎవరికి ఇచ్చారని గతంలో అడిగి ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి అండి. ఓకేనా? సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మనం ఆ విధంగానే ప్రిపేర్ అవ్వాల్సినటువంటి నీడ్ అండ్ నెసెసిటీ ఉంది. సో దానికి సంబంధించిన అవార్డ్స్ మనం చూద్దాం. ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వము నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడల అవార్డులను కేంద్ర ప్రభుత్వము ప్రజెంట్ చేస్తూ ఉంది. ఈ అవార్డులు మనం చూసుకున్నట్లయితే ఈ అవార్డులు ఇన్ జనరల్గా చూసుకుంటే ఈ అవార్డులు మనకి 6 టైప్స్ ఉంటాయి. అడిషనల్గా కేంద్ర ప్రభుత్వం ఇంకొక అవార్డు కలిపి 7 అవార్డులను ఇస్తూ ఉన్నారు. అర్థమైందా? సో ఫైనల్గా జాతీయ క్రీడల ప్రకారము జాతీయ క్రీడల అవార్డులు కేంద్ర ప్రభుత్వము 6+1 7 అవార్డులను ఇస్తూ ఉన్నారు. ఈ అవార్డులు ఏ అవార్డు దేనికి ఇస్తారో కూడా మనం తెలుసుకోవాలి. తరచుగా అడుగుతూ ఉన్నారు. సో చూద్దాం. ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేటువంటిది ఎవరికి ఇస్తున్నారు అంటే ఎవరైతే కంటిన్యూస్గా 4 సంవత్సరాలు అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనపరిచి ఉన్నారో వారికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ఇస్తూ ఉన్నారు. ఇదే అవార్డుని గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా పిలిచేవారండి. ఓకేనా? సో ఇదొక అవార్డు. దాని తర్వాత ఇంకొక అవార్డు చూసుకుంటే అర్జున్ అవార్డు అంటాం. సో అర్జున్ అవార్డుని కూడా స్పోర్ట్స్కే ఇస్తారు. బట్ ఎవరికి ఇస్తారంటే కంటిన్యూస్గా 4 సంవత్సరాల కాలంలో స్థిరమైనటువంటి మంచి ప్రతిభ ప్రదర్శన కనపరిచినటువంటి వారికి అర్జున్ అవార్డులను ఇస్తూ ఉంటారండి. స్పోర్ట్స్ అవార్డు. ఇంకొక అవార్డు చూసుకుంటే ద్రోణాచార్య అవార్డు అంటాం. సో ఇది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఈవెంట్లలో పథక విజేతలను తయారు చేసినందుకు ఇస్తారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారంటే కోచెస్కి ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ద్రోణాచార్య అవార్డుని పుల్లెల గోపీచంద్కి ఇచ్చారు. ఎందుకు పుల్లెల గోపీచంద్కు ద్రోణాచార్య అవార్డు ఇచ్చారు అంటే ఆయన పివి సింధు అనేటువంటి ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారునికి కోచింగ్ ఇచ్చినందుకు. అర్థమైందా? సో కోచెస్కి ఇచ్చేటువంటి అవార్డు ద్రోణాచార్య అవార్డు అండి. ప్లేయర్స్కి ఇచ్చేటువంటి అవార్డులు పైన మేజర్ ధ్యాన్ చంద్ అదేవిధంగా అర్జున్ అవార్డులను ప్లేయర్స్కి ఇస్తూ ఉంటారు. ఇంకోటి అర్జున్ అవార్డు జీవితకాలం ఉంటుంది. సో అర్జున్ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటాం. సో దీనిని ఎవరికి ఇస్తారు అంటే లైక్ మంచి ప్రదర్శన కనబరిచి దాంతోపాటు క్రీడల ప్రోత్సాహానికి పడినటువంటి వారికి ఈ యొక్క అర్జున్ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఇస్తారండి. అంటే లైక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఎవరైతే కంటిన్యూస్గా వర్క్ చేస్తారో వారికి అవార్డుని ప్రజెంట్ చేస్తాం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇంకొక అంశం మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అండి. సో ఇది అవార్డు ఎవరికి ఇస్తారు అంటే ఏ విశ్వవిద్యాలయాలు అయితే క్రీడలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాయో ఏ విశ్వవిద్యాలయాలు అయితే క్రీడలను ప్రోత్సహిస్తూ ఉంటాయో క్రీడాకారులు తయారు చేస్తూ ఉంటాయో ఆ క్రీడాకారులు ఎవరైతే అంతర్జాతీయ జాతీయ ఈవెంట్స్లో పాల్గొంటారో సో వారికి ఈ అవార్డులను ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అండి. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ సో లైక్ విశ్వవిద్యాలయాలకు ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ కదా? సో విశ్వవిద్యాలయాలకు అవార్డుని ప్రజెంట్ చేస్తారు. ఇంకొకటి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం అనేటువంటిది ఇస్తూ ఉంటారండి. సో లైక్ ఇవి ఎవరికి ఇస్తారంటే సంస్థలకు. పైన అవార్డు ఏమో విశ్వవిద్యాలయాలకు ఇస్తారు. కిందది రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అవార్డు అనేటువంటిది ఎవరికి ఇస్తారంటే సంస్థలకు లేదా ఎన్జిఓలకు లేదంటే వ్యక్తులకు ఇచ్చేటువంటి అవార్డ్స్. ఎవరైతే స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తారో డెవలప్ చేస్తారో హెల్ప్ చేస్తుంటారో దానికోసం. ఇంకొక అవార్డు వచ్చేసి టెండింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అండి. సో ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే అడ్వెంచర్స్
విన్యాసాలు చేస్తూ ఉంటారో. ఓకేనా. లైక్ భూమిపైన, సముద్రంలో, గాలిలో సాహస కార్యకలాపాలను లేదా క్రీడల రంగంలో అత్యుత్తమ విజయాలను చేస్తూ ఉంటారు. సో వారికి గుర్తించి ఈ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో మరి చూద్దాం 2023కి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేటువంటిది ఇద్దరికి ఇచ్చారు. వారే శ్రీ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి బ్యాడ్మింటన్ సంబంధించి ఇచ్చారు. శ్రీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్కి ఇవ్వటం జరిగింది అండి. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం అర్జున్ అవార్డ్స్ మనం చూసుకున్నట్లయితే అర్జున్లో శ్రీ ఓజాస్ ప్రవీణ్ డియోటల్ ఆర్చరీ వారికి, మిస్ అదితి గోపీచంద్ స్వామి ఆర్చరీ కేటగిరీకి, నెక్స్ట్ శ్రీశంకర్ ఎం అథ్లెటిక్స్ కేటగిరీకి, ఎంఎస్ పరుల్ చౌదరి అథ్లెటిక్స్ కేటగిరీకి, అండ్ శ్రీ మహమ్మద్ హుసముద్దీన్ బాక్సింగ్ కేటగిరీకి. సో టోటల్గా 5 అవార్డ్స్ని అర్జున్ అవార్డులను ప్రజెంట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. కారణం ఏంటి అంటే వీరు గత 4 ఇయర్స్లో కన్సిస్టెన్సీతో క్రీడలను వీరు ఆడుతున్నటువంటి సందర్భాన వారి యొక్క ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అర్జున్ అవార్డులను ఇచ్చింది. సో టోటల్గా 5 మెంబర్స్ ఇచ్చారు. సో వారిలో ఆర్చరీకి మనకి ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. అథ్లెటిక్స్కి 2 అవార్డ్స్ అండ్ బాక్సింగ్కి 1 అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది అండి. ఓకేనా. సో ఇంకొక అంశం. సో ఇప్పుడు మనం ఆస్కార్ అవార్డ్స్ చూద్దాం. సో ఆస్కార్ అవార్డ్స్ని ప్రతి సంవత్సరము కూడా అకాడమీ అవార్డ్స్ అని అంటారు. ప్రతి సంవత్సరము కూడా ఈ అకాడమీ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరము కూడా అకాడమీ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఇంకొక పేరుతో పిలుస్తాము, ఆస్కార్ అనేటువంటి పేరుతో పిలుస్తామండి. సో లాస్ ఏంజల్స్లో జరిగింది ఈ సంవత్సరం. మరి ఈ సంవత్సరం ప్రజెంట్ చేసినటువంటి ఆస్కార్ లేదా అకాడమీ అవార్డ్స్ ఎన్నోది అంటే 96ది ప్రజెంట్ చేయడం జరిగింది 2024కి గాను. అయితే ఇక్కడ ఈ ఆస్కార్ అవార్డ్స్కి భారతదేశం నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో ఒక ఫిలిం నామినేట్ అయింది. ఆ ఫిలిం పేరే టు కిల్ ఏ టైగర్ అనేటువంటిది నామినేట్ అయింది. దాని యొక్క డైరెక్టర్ ఎవరని గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఫైనల్గా టు కిల్ ఏ టైగర్ అనేటువంటి ఒక బెస్ట్ డాక్యుమెంటరీ అంటే ఒక డాక్యుమెంటరీని రూపొందించినటువంటి డైరెక్టర్ వచ్చేసి నిషా పహుజా గారు. సో నిషా పహుజా గారు సో వీరు నిర్మించారు. బట్ ఫైనల్లో ఇప్పుడు ఏదైతే బెస్ట్ డాక్యుమెంటరీ కింద మనకి అనౌన్స్ చేశారో ఆస్కార్ అవార్డ్స్, బట్ ఈ ఫిలింకి అయితే రాలేదు. బట్ ఉక్రెయిన్కి చెందినటువంటి ఒక ఫిలింకి అయితే వచ్చింది. లైక్ 20 Days in Mariupol అనేటువంటి ఒక డాక్యుమెంటరీ ఏదైతే ఉందో సో దానికి రావడం జరిగింది. సో అవి కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఫైనల్గా 96 అకాడమీ అవార్డ్స్ ఏవైతే ఇచ్చి ఉన్నారో సో దానిలో ఇండియా నుంచి టు కిల్ ఏ టైగర్ అనేటువంటి ఒక డాక్యుమెంటరీ నామినేట్ అయింది. దాన్ని రూపొందించింది నిషా పహుజా గారు రూపొందించడం జరిగింది. బట్ ఇండియా ఆస్కార్ని పొందలేకపోయింది. పొందినటువంటి సినిమా చూసుకుంటే లైక్ బెస్ట్ ఫిలిం చూసుకుంటే 20 Days in Mariupol అనేటువంటిది. దాన్ని డైరెక్ట్ చేసింది ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి మర్సెల్యా చెర్నో దీన్ని ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. ఇది ఆస్కార్ అవార్డు పొందినటువంటి బెస్ట్ డాక్యుమెంటరీ కింద ఉన్నటువంటి ఫిలిం. ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆస్కార్ అవార్డ్స్. సో ఇవి ఇంకా మిగిలినటువంటి ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్ళందరూ కూడా బెస్ట్ ఫిలిం. సో గతంలో కూడా అడిగి ఉన్నారు. సో ఆస్కార్ 2024లో బెస్ట్ ఫిలిం కేటగిరీ కింద ఏ మూవీ అవార్డు పొందింది అని చెప్పేసి అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఓపెన్ హైమర్ అంటాం. ఓపెన్ హైమర్. సో దీనిలో మనకి లైక్ హీరోస్ అంటే యాక్టర్ అండ్ యాక్ట్రెస్ చూసుకుంటే ఎమ్మా థోమస్ అండ్ చార్ల్స్ రోవెన్ అండి. దాని తర్వాత డైరెక్టర్ చూసుకుంటే మనకి ఇక్కడ క్రిస్టోఫర్ నోలాన్ ఉన్నారు. సో క్రిస్టోఫర్ డైరెక్టర్ అయితే ఉన్నారు. సో యాక్టర్ అండ్ యాక్ట్రెస్ వచ్చేసి ఎమ్మా థోమస్ అండ్ చార్ల్స్ రోవెన్. ఓకేనా. సో ఇది బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి క్రిస్టోఫర్ నోలాన్. ఏ సినిమాకి? ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమా అండి. అర్థమైందా? సో ఈ ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమాని రూపొందించినటువంటి డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి బెస్ట్ డైరెక్టర్ కేటగిరీ కింద ఆస్కార్ అవార్డు అనేటువంటిది వచ్చింది. ఈ ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమా దేనికి సంబంధించింది అంటే గతంలో
అమెరికా వాళ్ళు జపాన్ దేశానికి చెందినటువంటి నాగసాకి, హిరోషిమా అనేటువంటి ప్రాంతాలపైన న్యూక్లియర్ బాంబు వేశారా? సో ఆ న్యూక్లియర్ బాంబు వేసిన తర్వాత ఆ దేశంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంటే చనిపోవడం కానీ ఇదంతా ఏదైతే జరిగి ఉందో, నేటికి కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సినిమా తీశారు. ఆ సినిమానే ఓపెన్ హైమర్ అండి. సో ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమా ఏం చెప్తా ఉంది అంటే, ఈ అమెరికా వాళ్ళు జపాన్ అనేటువంటి దేశం పైన నాగసాకి, హిరోషిమా నగరాలపైన న్యూక్లియర్ బాంబ్ ఏదైతే వేశారో దాని వలన జరిగినటువంటి అనర్థాలను చూపించేటువంటి సినిమా అనమాట ఇది. సో బెస్ట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్, బెస్ట్ పిక్చర్ వచ్చి ఓపెన్ హైమరే, బెస్ట్ యాక్టర్ వచ్చేసి సిలియన్ మర్ఫీ అండి, సేమ్ ఓపెన్ హైమర్కే, సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్కే. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి ఎమ్మా స్టోన్, పూర్ థింగ్స్ సంబంధించి. సో బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి ఎమ్మా స్టోన్, పూర్ థింగ్స్ అనేటువంటి ఒక ఫిలింకి సంబంధించి. అండ్ బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ వచ్చేసి రాబర్ట్ డౌనీ జూనియర్, సేమ్ ఓపెన్ హైమర్కి సంబంధించి. ఓకేనా, చాలా ఆస్కర్ అవార్డ్స్ ఓపెన్ హైమర్కి అయితే వచ్చి ఉన్నాయి. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ వచ్చేసి డావిన్ జాయ్ రాండాల్ఫ్, సో లైక్ హాల్వర్స్ మూవీకి గాను. నెక్స్ట్ బెస్ట్ రైటింగ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అండి. సో అమెరికన్ ఫిక్షన్ రిటర్న్ ఫర్ ద స్క్రీన్ బై కార్డ్ జెఫర్సన్. సో ఈయన రూపొందించినటువంటి దానికి బెస్ట్ రైటింగ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డ్, ఆస్కర్ అవార్డు వచ్చింది. బెస్ట్ రైటింగ్కి వచ్చేసి ఒరిజినల్ స్క్రీన్ ప్లే సంబంధించి ఎనటోమీ ఆఫ్ ఎ ఫాల్ స్క్రీన్ ప్లే బై జస్టిన్ ట్రీట్ అండ్ ఆర్థర్ హరారీకి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఈ ఆస్కర్కి సంబంధించిన అవార్డ్స్. ప్రధానంగా ఇక్కడ అడుగుతున్నటువంటి అంశాలు బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, డైరెక్టర్ అండ్ బెస్ట్ ఫిలిం తరచుగా అడుగుతూ ఉన్నారు కాబట్టి అవి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొక అంశం చూద్దాం. పద్మ అవార్డ్స్ 2024. సో పద్మ అవార్డ్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా అనౌన్స్ చేస్తూ ఉంది. ఈ పద్మ అవార్డ్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తూ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా ఈ అవార్డులను ఇస్తూ ఉంటారు. సో ప్రదానం జరిగేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా ఈ యొక్క అవార్డులను ప్రదానం చేస్తూ ఉంటారు. ఇన్ జనరల్గా ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేసేది మనకి ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే ఏదైతే జరుగుతూ ఉందో సో ఆ రోజున ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో అట్లా మరి ఈ సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ 5 అవార్డులు, పద్మ భూషణ్ 17 అవార్డులు, పద్మశ్రీ వచ్చేసి 110 అవార్డులను అనౌన్స్ చేయడం జరిగింది అండి. ఓకేనా, సో 110 ఇక్కడ, 117 ఇక్కడ అండ్ 5 అవార్డులను ప్రజెంట్ చేయడం జరిగింది. అవి ఎవరెవరు పొందారు, ఏ ఏ రంగాలకు సంబంధించి పొందారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అడుగుతూ ఉన్నారు. సో చూద్దాం. ఇక్కడ పద్మ విభూషణ్ చూసుకుంటే 5 వరకు ఇవ్వడం జరిగింది. వారిలో మిస్ వైజయంతిమాల భలి అండి, ఆర్ట్ కేటగిరీ కింద ఇచ్చారు, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ప్రధానంగా వాళ్ళ యొక్క పేరు గుర్తుపెట్టుకోవాలి, వారి యొక్క పేరును మనం గుర్తుపెట్టుకోవాలి, దాంతోపాటు వాళ్ళు ఏ రంగానికి చెందారో అవి గుర్తుపెట్టుకోవాలి. సో లైక్ మిస్ వైజయంతిమాల బాలి ఆర్ట్ కేటగిరీ కింద తమిళనాడు రాష్ట్రం. శ్రీ కొణిదెల చిరంజీవి తెలుసు కదా, మెగాస్టార్. సో ఆయనకి కూడా పద్మ విభూషణ్ అవార్డుని ఇచ్చారు ఆర్ట్ కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. ఇటీవల ఇదే శ్రీ కొణిదెల చిరంజీవి గారికి వారి యొక్క పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేర్చారు. సో గిన్నిస్ రికార్డును కూడా కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి కొణిదెల చిరంజీవి గారు. సో ఫైనల్గా పద్మ విభూషణ్ పొందారు, దీనికంటే ముందు పద్మశ్రీ పొందారు, పద్మ భూషణ్ పొందారు, ఇప్పుడు పద్మ విభూషణ్ని పొందడం జరిగింది. సో ఆర్ట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ శ్రీ ఎం వెంకయ్యనాయుడు, మనందరూ తెలుసు కదా, గతంలో అంటే లైక్ మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మినిస్టర్గా కూడా చేశారు. దానితో పాటు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా విధులుగా నిర్వహించినటువంటి వ్యక్తి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు. సో వీరికి పద్మ విభూషణ్ ఇచ్చారు. కేటగిరీ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్ నుంచి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. ఇంకొకటి శ్రీ బృందేశ్వర్ పాతక్ అండి. సో ఈయన సోషల్ వర్క్ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో శ్రీ బిందేశ్వర్ పాతక్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారు అంటే ప్రజల కోసం వివిధ ఎన్జిఓలను ఏర్పాటు చేసి సులభ్ సంబంధించినటువంటి అంశాలపైన, ఈ స్కావెంజర్ సంబంధించినటువంటి అంశాలపైన వీరు పోరాటం చేసినటువంటి వ్యక్తి అనమాట శ్రీ బిందేశ్వర్ పాతక్ గారు. ఇటీవల ఆయన మరణించడం కూడా జరిగింది. సో బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, పద్మ విభూషణ్ గ్రహీతగా మనం గుర్తుపెట్టుకోవాలి. సోషల్ వర్క్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మిస్ పద్మ సుబ్రహ్మణ్యం అండి.
సో వీరికి ఇచ్చారు అవార్డు ఆర్ట్ నుంచి ఇచ్చారు. సో తమిళనాడు రాష్ట్రం నుంచి ఆర్ట్ నుంచి ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రం నుంచి అయితే వీరికి అవార్డు అయితే పొందారండి. ఓకేనా. సో టోటల్గా పద్మ అవార్డ్స్ పొందినది 5 పద్మ విభూషణ్ పొందారు. ఓకే. సో వారిలో వారి యొక్క ఫోటోలు. పద్మశ్రీ అవార్డ్స్ 110 మంది. అండ్ ఈ 110 మందిలో అంటే టోటల్గా ఓవరాల్గా తీసుకుంటే దీనిలో మనకి మహిళలు వచ్చేసి 30 మంది. చనిపోయినటువంటి వారికి కూడా అవార్డ్స్ ఇస్తారు కదా, దాన్ని పోస్టమస్ అంటారు. అట్లా 9 మందికి అండి. అర్థమైందా. సో 9 మందికి ఇచ్చారు. ఈ లిస్ట్ ఏమో పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు 17 మంది ఇచ్చారు. లైక్ ఎం ఫాతిమా బీవి పబ్లిక్ అఫైర్స్, హోర్మోజీ ఎన్ కామా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి, మిథున్ చక్రవర్తి ఆర్ట్కు సంబంధించి పద్మభూషణ్ ఇచ్చారు మిథున్ చక్రవర్తి. అండ్ ఈయనకే ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఇచ్చారు. సో ఎవరైతే సినిమా రంగంలో అత్యున్నతమైనటువంటి కృషి చేస్తారో వారిని గుర్తించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇస్తారా. సో అట్లా ఈ సంవత్సరానికి ఈ మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా ప్రజెంట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అలాంగ్ విత్ పద్మభూషణ్ అవార్డు. ఓకే. సో ఆర్ట్ కేటగిరీ. అండ్ సీతారాం జిందాల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, యంగ్ లూయి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, అశ్విన్ బాలచంద్ర మెహతా మెడిసిన్, సత్యభారత్ ముఖర్జీ పబ్లిక్ అఫైర్స్, రామ్ నాయక్ పబ్లిక్ అఫైర్స్, తేజస్ మధుసూదన్ పటేల్ మెడిసిన్, ఓలెన్చరి రాజగోపాల్ పబ్లిక్ అఫైర్స్, దత్తాత్రేయ అంబాదాస్ మయలు ఆర్ట్, అండ్ తోగడాన్ రింపోచి స్పిరిచువలిజం. సో ఇట్లా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. ఇంకొక పేరు వచ్చేసి ఉషా ఉతప్ప అండ్ విజయకాంత్ ఆర్ట్ అండ్ కుందన్ వ్యాస్ జర్నలిజం. సో వీళ్ళందరికీ కూడా ఈ అవార్డులను ప్రజెంట్ చేయడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. దానితో పాటు గతంలో కొందరు ఈ అవార్డ్స్ని పొంది ఉన్నారా. ఏ అవార్డ్స్ అండి. లైక్ పద్మభూషణ్, వీళ్ళ పేర్లు మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. విభూషణ్ ఈ సంవత్సరానికైతే చిరంజీవి వెంకయ్యనాయుడు పొందారు. గతంలో పద్మభూషణ్ అవార్డ్స్ని పొందినటువంటి వ్యక్తులు కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా అండి. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా అడిగి ఉన్నారు. సో ఈ కృష్ణ ఎల్లా అదేవిధంగా సుచిత్ర ఎల్లా అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కేంద్ర ప్రభుత్వము పద్మభూషణ్ అనేటువంటి అవార్డ్స్ ఇచ్చి ఉందా, వారికి ఏ కేటగిరీ కింద అవార్డ్స్ ఇచ్చారు అని గత ఎగ్జామ్స్లో అడిగారు. సో మరి ఆన్సర్ వచ్చేసి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ నుంచి అడిగారండి. అర్థమైందా. సో కృష్ణ ఎల్లా సుచిత్ర ఎల్లా వీళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్. వీరు భారత్ బయోటెక్ అనేటువంటి ఒక కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేసి వీరు వ్యాక్సిన్ని కోవాక్సిన్ అనేటువంటి కరోనాకు సంబంధించినటువంటి టీకాను తయారు చేసి ప్రపంచ దేశాలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందించారన్నమాట వీళ్ళు. సో అందుకోసం వీరి సేవలను గుర్తిస్తూ కృష్ణ ఎల్లా సుచిత్ర ఎల్లాకు కేంద్ర ప్రభుత్వం ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ కింద ఈ యొక్క పద్మభూషణ్ అవార్డుని ఇచ్చారు. గతంలో ఇచ్చారండి. ఈ సంవత్సరం 24 అయితే కాదు, గతంలో ఇచ్చి ఉన్నారు. బట్ దీనిపైన క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా. దాని తర్వాత తెలంగాణ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పద్మశ్రీ అవార్డ్స్ తెలంగాణ నుంచి పొందినటువంటి వ్యక్తులు మనం చూసుకుంటే అంటే లైక్ తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే కనుక లైక్ దర్శనం మొగలయ్య, పద్మజ రెడ్డి, సుంకర వెంకట ఆదినారాయణ, గరికపాటి నరసింహారావు అండ్ గోసవీయుడు షేక్ హసన్. సో వీరికి మనకు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్, వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇవి. సో ఇవి ఎవరికి ఇస్తారంటే ఎవరైతే సినిమా రంగంలో విశిష్టమైనటువంటి కృషిని చేస్తారో వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లా మనం చూసుకుంటే 2024కి గాను మిథున్ చక్రవర్తికి ఇచ్చారు. సో ఫిలిం ఇండస్ట్రీ అయినా హిందీకి చెందినటువంటి వ్యక్తి. దాని తర్వాత 2023 సో 73 అవార్డు రేఖాకి ఇచ్చారు హిందీ. 2022 ఆశా పరేఖ్ అండ్ 2021 రజనీకాంత్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్కి ఇచ్చారు. అండ్ 2020 ఆశా పరేఖ్, 2019 రజనీకాంత్ అండ్ 2018 అమితాబ్ బచ్చన్. వీరందరూ కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు గ్రహీతలు. ఇక తెలుగులో మనం చూసుకుంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి వారు చూసుకుంటే మనకు తెలుసు కదా డి రామానాయుడు గారు. సో డి రామానాయుడు వారికి ఇచ్చారు. దాని తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్ గారికి. సో వారికి ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు తెలుగు రాష్ట్రాల నుంచి ఇవ్వడం జరిగింది. సో డి రామానాయుడు అదేవిధంగా ఏఎన్ఆర్కి కూడా ఇచ్చారండి. ఓకే. నెక్స్ట్ అంశం, ఇదే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను కొన్ని విభాగాల్లో ఇచ్చారు.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బెస్ట్ ఫిలిం కేటగిరీ కింద షారుఖ్ ఖాన్ నటించినటువంటి జవాన్ సినిమాకి ఇచ్చారు. సో బెస్ట్ ఫిలిం జవాన్, బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి, బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ. ఓకేనా, సో వారు మూవీ లైక్ చటర్జీ వర్సెస్ నార్వే మూవీకి గాను. బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ, తెలుసు కదా, యానిమల్ మూవీ తీశాడు కదా, యానిమల్ మూవీకి గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డుని ప్రజెంట్ చేశారు. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్. క్రిటిక్స్ బెస్ట్ ఫిలిం 12th ఫెయిల్. చాలా చూడండి మూవీ చూడకపోతే. ఓకేనా, సో 12th ఫెయిల్ అనేటువంటి మూవీ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే యాక్చువల్గా అసలు యూపీఎస్సీ అంటేనే తెలియనటువంటి వ్యక్తి. ఆయన అనేక కష్టాలు పడి పేదరికంలో ఉన్నప్పటికీ కూడా అనేక కష్టాలు పడి ఫైనల్గా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ని సాధించినటువంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రే ఈ యొక్క 12th ఫెయిల్ అనేటువంటి మూవీ. సో ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కూడా చూడాల్సినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. సో వీలైతే ఒక్కసారి చూడండి 12th ఫెయిల్ మూవీ. సో క్రిటిక్స్ బెస్ట్ ఫిలిం కేటగిరీ కింద అవార్డుని పొందింది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మిగిలినటువంటివి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూడండి. మెయిన్గా ఫోకస్ చేసేవి బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, ఇంకేదైనా ఇప్పుడు 12th ఫెయిల్ స్టూడెంట్స్ సంబంధించింది కదా, సో అట్లాంటివి అడగవచ్చు. సో క్రిటిక్స్ బెస్ట్ ఫిలిం, సో ఇవి ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ ఇంకొక అవార్డు చూసుకుంటే జ్ఞానపీఠ్ అవార్డు అంటాం. సో జ్ఞానపీఠ్ అవార్డ్. సో ఈ జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది ఏ రంగాల్లో ఇస్తారో మనం గుర్తుపెట్టుకోవాలి. అది లిటరేచర్ రంగానికి సంబంధించి ఇస్తారండి. సో జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది లిటరేచర్ సంబంధించి, సాహిత్యానికి సంబంధించి ఎవరైతే విశిష్టతమైనటువంటి సేవలను చేస్తారో వారికి ఈ యొక్క అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లా చూసుకుంటే మరి 2023కి సంబంధించి ఇద్దరికి అవార్డులను ప్రజెంట్ చేస్తారు. వారి జగద్గురు స్వామి రామభద్రాచారి సాంస్క్రిట్ లాంగ్వేజ్ సంబంధించి అండ్ శ్రీ గుల్జార్ ఉర్దూకు సంబంధించి ఈ యొక్క జ్ఞానపీఠ్ అవార్డులను ప్రజెంట్ చేయడం జరిగింది అండి. ఓకే, సో వారికి సంబంధించింది. సో లైక్ జగద్గురు రామచంద్రచారి ఈయన తులసిపేట్ యొక్క ఫౌండర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ శ్రీ గుల్జర్ గారు లైక్ హిందీ సినిమాస్కు ఆయన ఎన్నో స్టోరీస్ రాయడం జరిగింది. ఓకేనా, సో ఉర్దూకు సంబంధించినటువంటి పోయెట్. వీరిద్దరికి కూడా జ్ఞానపీఠ్ అవార్డులను ప్రజెంట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది భారతదేశంలోనే హైయెస్ట్ లిటరరీ హానర్గా మనం గుర్తుపెట్టుకోవాలి అండి. సో మొట్టమొదటిసారిగా ఈ అవార్డును ప్రజెంట్ చేసింది 1965లో ప్రజెంట్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం 1961లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండి. దీని కింద ప్రైజ్ మనీ 11 lakhs రూపీస్ను ఇస్తూ ఉంటారు. సో ఎవరైతే సాహిత్యానికి సంబంధించి సేవలను చేస్తారో వారు గుర్తించి జ్ఞానపీఠ్ అవార్డులను ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని అవార్డ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని అవార్డ్స్ మనం చూసుకుంటే ఫస్ట్ విన్నర్ వచ్చేసి జి శంకర కుర్రూప్ గారు మలయాళం. ఫస్ట్ ఉమెన్ విన్నర్ వచ్చేసి ఆశపూర్ణ దేవి గారు బెంగాలీ భాష. అండ్ లాంగ్వేజ్ విత్ మోస్ట్ అవార్డ్స్ వచ్చేసి హిందీ అండి. సో ఫైనల్గా జ్ఞానపీఠ్ అవార్డులు ఏవైతే ఇచ్చి ఉన్నారో వీరిలో మొట్టమొదటి జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి వ్యక్తి జి శంకర కుర్రూప్ గారు మలయాళం భాష. ఫస్ట్ ఉమెన్ విన్నర్ వచ్చేసి ఆశపూర్ణ దేవి బెంగాలీ లాంగ్వేజ్ సంబంధించి. అండ్ లాంగ్వేజ్ విత్ మోస్ట్ అవార్డ్స్, సో ఏ భాషకి ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయి అన్నప్పుడు హిందీకి వచ్చినాయి. టోటల్గా 11 జ్ఞానపీఠ్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది అండి. ఓకేనా, సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. మరి ఇదే జ్ఞానపీఠ్కి సంబంధించి ఎక్కువ అవార్డ్స్ పొందినటువంటి రాష్ట్రం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అతి తక్కువ వయసులో జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి వ్యక్తి మనం చూసుకున్నట్లయితే ఆయన అమిత్వ ఘోష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి. సో దాని తర్వాత ఈయన మాత్రమే ఇంగ్లీష్కు సంబంధించి ఈ జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి వ్యక్తి అండి. ఓకేనా, సో ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ. ఇక దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఇండియా విన్స్ 9th గౌటెక్ ప్రైజ్ ఫర్ ఏఐ పవర్డ్ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ అండి. ఓకేనా, సో సింపుల్గా ఇక్కడ మనకి ప్రపంచ దేశాలకు సంబంధించి వరల్డ్ గవర్నమెంట్ సమిట్ జరిగింది. వరల్డ్ గవర్నమెంట్ సమిట్ 2024 జరిగినటువంటి ప్లేస్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. సో వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ఏదైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిందో దానిలో భారతదేశానికి ఒక అవార్డు ఇచ్చారు. దాన్నే గౌటెక్ ప్రైజ్
అని ఇచ్చారు. ఎందుకు అంటే భారతదేశము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించి హైవేల పైన, సో నేషనల్ హైవేస్ పైన యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగకుండా తగు చర్యలను తీసుకుంటున్నటువంటి సందర్భాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. దాని తర్వాత నోయిడా రికగ్నైజ్డ్ యాజ్ వాటర్ వారియర్ సిటీ అండి. ఓకేనా, సో కేంద్ర ప్రభుత్వం, సో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు నోయిడా అనేటువంటి ఒక సిటీ ఏదైతే ఉందో సో దానిని వాటర్ వారియర్ సిటీగా గుర్తించడం జరిగింది అండి. సో దీన్ని గుర్తించింది కూడా లైక్ వరల్డ్ వాటర్ అవార్డ్స్ 2023-2024 జరిగిందా, సో దానిలో ఈ యొక్క అవార్డు అనేటువంటిది ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇవి ఇంపార్టెంట్గా అవార్డ్స్ అండ్ ఆనర్కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.